అనిపించింది. ఎందుకంటే ఆ స్టోరీ అట్లానే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అత్తారింటి దారేదులు అత్త కోసం వస్తూ ఉంటారు ఈయన పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఏమి అమ్మ కోసం వస్తూ ఉంటాడు. కొంచెం నాకైతే త్రివిక్రమ్ డైలాగులు కానీ త్రివిక్రమ్ మాటలు కానీ ఏమీ కనిపించలేదు సినిమాలో. అసలు మహేష్ బాబు డైలాగులే పంచి డైలాగులు వేరేలాగా ఉంటాయి. అసలు ఆయనదే కామెడీ ఉంటుంది. ఈ సినిమా అలాంటిది కూడా ఏమీ లేదు. డైలాగ్స్ ఉన్నాయి కానీ అవి ఎవరికి అర్థం అవ్వలేదు. ఒకటే సాంగ్ ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ కూడా ఏవి కూడా అంత అనిపించలేదు. ఒకటే సంక్రాంతికి అన్ని రుచులతో ఉండాలి. ఈ సినిమా మాత్రం చెప్పకుందండి, అంతే ఒకటే చెప్పలేదు. నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఈయన మిల్క్ బాయ్, ఆవిడ మిల్క్ బ్యూటీ, ఇద్దరు కాంబినేషన్ వేరే లెవెల్ ఉంది. అంటే డ్యాన్స్ వీళ్ళిద్దరు కూడా అసలు సాంగ్స్లో డ్యాన్స్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా చాలా బాగుంది మేడం. ఆ స్టెప్స్ అయితే మాత్రం ఇరగదీశారు అంతే. బీజిఎం కూడా లేదు భయ. బీజిఎం కూడా ఎక్కడ లేపాలో అక్కడ లేపలేదు. అసలు ఎక్కడ కొట్టకూడదు అక్కడ కొట్టాడు. నిజంగా చెప్పకూడదు అంతే సినిమా, ఒకటే మాట. కొత్త మహేష్ బాబు అంటే ఆయన డైట్ చేసి స్లిమ్ కావడం బట్టి మనం కొత్త మహేష్ బాబుని చూడటమే తప్ప ఇంకేం లేదు. ఏం లేదు అందులో. ఒక బీడీ ఒకటి మాత్రం పాపం ఎన్ని బీడీలు కాల్చారో తెలియదు కానీ ఒక మాస్ చూపించడం కోసం ఆ నోట్లో ఒకటి బీడీ ఒకటి పెడతారు. కానీ ఆయన నోట్లో బీడీ పెట్టుకున్నంత మాత్రం క్లాస్ కూడా ఆయన మాస్ అయిపోడు. త్రివిక్రమ్ గారు చూపించడంలో మహేష్ బాబుని మాస్ లుక్లో చూపించడంలో ఫెయిల్ అయ్యారు. సినిమా స్టోరీ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఆ ఒక్క సాంగే మేడం హైలైట్. కుర్చీ మడత పెట్టే సాంగ్ హైలైట్. పాపం కుర్చీ తాతను కూడా పెడతారన్నారు కానీ పెట్టలేదు. ఆ తాత కూడా లేడు ఇందులో. అక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యారు జనాలు. కానీ ఆ సాంగ్ మాత్రం జనాలు కేకలు అరుపులు మాత్రం వేరే లెవెల్. సినిమా చూడాలంటే మహేష్ బాబు గారి కోసం చూడాలి. డెఫినెట్గా ఒకసారి మహేష్ బాబు గారి కోసం చూడొచ్చు. ప్రకాష్ రాజ్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు. ఈయన ఇందులో నెగిటివ్ క్యారెక్టర్ చేశారన్నమాట. అంటే వాళ్ళ తల్లికి తండ్రి అనమాట, అంటే తాతయ్య క్యారెక్టర్ చేశారు. సో ఆయన కూడా మాస్ లుక్లో కొంచెం అంటే హెయిర్ స్టైల్ అది గట్టా వేసుకుని రాజకీయ నాయకుడు అనమాట ఆయన. సో ఆయన పర్వాలేదు, ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. 2024కి నెక్స్ట్ ఏ మూవీ వచ్చినా కూడా 2024 సంక్రాంతికి హనుమాన్ మూవీ ద బెస్ట్ మూవీ అంతే. నాకు తెలిసి ఈ ఇయర్లో హనుమాన్ మూవీని కొట్టే సినిమా కూడా రాదని నాకు డౌట్ అన్న. ఎందుకంటే 200-300 కోట్లు పెట్టే బడ్జెట్ సినిమాని 40-50 కోట్లలో ఆ రేంజ్కి మించిపోయి సినిమా తీశారు. అది మాత్రం హైలైట్. 2024 హనుమాన్ అంతే. సో ఎవరెస్ట్ కారం లేదు, ఈస్టర్న్ కారం లేదు, ఆశీర్వాద్ కారం లేదు, ఓన్లీ బాక్స్ ఆఫీస్ గుంటూరు కారం. నేను తేలే తెస్తే మళ్ళీ కంపెనీ కూడా వేస్తాను. మహేష్ బాబు యాక్టింగ్ ఇందులో, మహేష్ బాబు యాక్టింగ్ పెద్ద మిర్చిలాగా ఉంది. తట్టలేకపోయినా ఆయన యాక్టింగ్తో ఫస్ట్ టైం మహేష్ బాబుని కొత్తగా చూపించారు. అంటే మీరు కలియాలో చూసింటారు, కలియ తర్వాత మళ్ళీ ఒక కొత్త మహేష్ బాబుని మీరు ఇందులో చూసింటారు. సో ఇలాంటి తప్పులు జరగకపోయింటే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. మహేష్ బాబు పంచ ఊడగొట్టిన ఏకైక లేడీ ఎవరు అని అంటే శ్రీలీల. ఆమె డ్యాన్స్ చూసి మళ్ళీ నాకు చెమటలు పట్టినాయి, నాకు జ్వరం కూడా వెళ్ళిపోయింది. అలా ఉంది ఆమె డ్యాన్స్. సో మహేష్ బాబు తొడలు మసాలా వడలా భలే ఉంటుంది, సూపర్ ఉంటుంది. సో చూడొచ్చండి మూవీ, ఫ్యామిలీ మూవీ. అందరూ అంటున్నారు రాజమాత అని కాదు, బట్ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. సో చాలామంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. వాట్ దే విల్ గెట్ ఇఫ్ దే మేక్ నెగిటివ్ చేస్తే ఏమొస్తుంది? నథింగ్. వాట్ విల్ మేక్ ఇఫ్ దే మేక్ పాజిటివ్ చేసినా ఏం రాదు. దట్స్ ఇట్. సో మూవీలాగా చూడాలి. అది తమన్ని అడుగు, నాకు అర్థమైందా? రైట్, ఓకే. అండ్ దిస్ కామెంట్ లీవ్ టు ఓన్లీ తమన్ గారు మీరు ఇచ్చిన మ్యూజిక్ మీకు ఎట్లా ఉంది? ఒక సామాన్య మానవుడిగా కాదు, ఒక పాన్ ఇండియా రివ్యూ స్టార్గా నేను మీకు అడుగుతున్నా. రైట్, బాగుందండి మూవీ. మహేష్ బాబు వన్ మ్యాన్ ఆర్మీ లాగా చేశాడు. సింగిల్గా సినిమాని అంతా ఆయన మోయడానికి ప్రయత్నం చేశారు. కాంబినేషన్ కూడా బాగుంది. శ్రీలీల కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పాలిటిక్స్తో విత్ మదర్ సెంటిమెంట్ని కలిపి యాడ్ చేసి సినిమా అండి ఇది. కామన్ పీపుల్కి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే గుంటూరు కారం అనగానే మంచి మాస్ అనుకుంటారు, కానీ ఇట్స్ క్లాస్ మూవీ. ఓన్లీ మహేష్ బాబు ఒక్కడే మాస్ గెటప్లో ఉంటాడు, మిగతా అంతా క్లాసీగానే ఉన్నది సినిమా. కామన్ పీపుల్కి ఎక్కదేమో అనిపిస్తుంది. మాస్ శ్రీలీల చాలా బాగుంది యాక్షన్, కానీ ఆమెకు ఎలివేట్ చేయడానికి ఎక్కువ పోర్షన్ ఇవ్వలేదు. ఏమైనా డ్యాన్స్లు పాటలకే కానీ ఎక్కువ ఆమె యాక్షన్ స్కోప్ ఆమెకు అవకాశం లేకుండా పోయింది. తమన్ బీజిఎం గురించి మీరు ఏం చెప్తారు? మంచిగా ఉందండి. తమన్ బీజిఎం కూడా బాగుంది. నాకైతే అతడు మంచిగా అనిపించింది. దీనికన్నా అతడు మంచిగా అనిపించింది. అంటే ఇది ఫస్ట్ మాస్గా తీస్తాడేమో అనుకున్నాము, కానీ అంత మాస్గా ఏం అనిపించలేదు సినిమా, కాబట్టి డిసప్పాయింట్ అయ్యాం. గుంటూరు కారం లాగలేదు. గుంటూరు కారం ఘాటు తగ్గిందేమో అనిపిస్తుంది. కారంగా లేదు ఇది. ఏమంటారంటే ఇట్ నాట్ స్పైసీ, క్లాస్ మూవీనే. పాలిటిక్స్ విత్ మదర్ సెంటిమెంట్ కాబట్టి కొంచెం చూడొచ్చు. అది యాక్చువల్గా చెప్పాలంటే పూర్తిగా యూజ్ చేసుకోలేదు, సెంటిమెంట్ని కూడా యూజ్ చేసుకోలేదు.
అది మేబీ కన్ఫ్యూజన్ ఆఫ్ త్రివిక్రమ్ ఏదో చేయబోయి ఏదో ప్రయత్నం చేసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూస్తే కొంచెం వెరైటీ ఎక్స్పెక్ట్ చేసాము, కానీ లాస్ట్కి వచ్చేవరకు సేమ్ చేశాడు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే ఎంతో ఎక్స్పెక్ట్ చేశాం, కానీ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్లేదు. సాంగ్స్ బాగున్నాయి, కుర్చీ పాట ఒకటి వెరైటీ ఇప్పుడున్న క్రేజీని యూజ్ చేసుకున్నాడు కాబట్టి డ్యాన్స్ కూడా మెయిన్ డ్యాన్స్ చాలా బాగా చేశాడు. ఇక ఆ పాటకు దమ్ము లేదు, ఆ పాటకు దమ్ము లేదు. ఆ వర్డింగ్, ఆ సోషల్ మీడియాలో హిట్ అయిన ఆ వర్డింగ్ వల్లనే ఆ పాట క్రేజీ అందుకుంది. 3 out of 5. మహేష్ బాబే సినిమాకి హైలైట్, ఇంకా వేరే ఏం లేదు. ఎవరు మహేష్ బాబు డామినేట్ చేయలేరు. ఓకే ఓకే, త్రివిక్రమ్ మార్క్ కనబడిందా మూవీలో? కొన్ని డైలాగ్స్ ఉన్నాయి త్రివిక్రమ్ మార్క్, అంతే. ఎంత ఇస్తారు సార్ రేటింగ్ ఓవరాల్ గా? 3.5. మీరు చెప్పండి. 2.5. గుంటూరు మిర్చి ఈజ్ ల్యాకింగ్ దే. అంతే. ఇప్పుడు ఎలా అనిపించింది బ్రో మూవీ? సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్రదర్. గుంటూరు కారం మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలామంది పాజిటివ్ చెప్తా ఉంటారు, నెగిటివ్ చెప్తా ఉంటారు. ఇట్లా చెప్పేవాళ్ళు బేసిక్గా కడుపు మంటతో చెప్తూ ఉంటారు, కాంట్రవర్సీకి పోదలుచుకోలేదు. ఓకేనా, ఇప్పుడు మాట్లాడచ్చు, పాజిటివ్ అయినా చెప్పొచ్చు, సినిమా గురించి నీకు అనిపించింది చెప్పొచ్చు, కానీ మరీ ఓవర్గా మాట్లాడకూడదు. ఎవరైనా కూడా మీరు పబ్లిక్లో మాట్లాడుతూ ఉన్నారు, ఫ్యాన్స్ కూడా గుర్తు పెట్టుకుంటారు. ఓకేనా, మాట్లాడే ముందు మనం మాటలు అనేవి జాగ్రత్తగా రావాలా. ఓకేనా, కాబట్టి సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ బ్రదర్. ప్రతి ఒక్క ఫ్యాన్ కాలర్ ఎగిరేసుకోవచ్చు. ఎందుకంటే మహేష్ అన్న బ్లాక్ బస్టర్, సంక్రాంతికి వచ్చిన బ్లాక్ బస్టర్ అంటే అది బ్లాక్ బస్టర్ అయ్యేది. ఓకేనా, ఇప్పుడు సినిమా గురించి, డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అతడు తీసినాడు, తర్వాత కలేజా తీసినాడు. అతడు మూవీ అంటే అది లెవెల్ వేరే. ఓకేనా, కలేజా కన్నా ది బెస్ట్ కామెడీ టైమింగ్ ఇచ్చాడు డైరెక్టర్. ది బెస్ట్ కామెడీ టైమింగ్ ఇచ్చాడు. తమన్ కూడా నెగిటివిటీ ఉంది, కానీ తమన్ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ బాగా ఇచ్చాడు. ఓకేనా, మూవీ అయితే ఓవరాల్గా బ్లాక్ బస్టర్ బ్రదర్. త్రివిక్రమ్ మార్క్ కనిపించింది మూవీలో? ఎస్, కనబడింది బ్రదర్. అంటే సెంటిమెంటల్ సీన్స్ కూడా మనకు బోర్ కొట్టవు. ఓకేనా, ఆ విధంగా ఉంది సినిమా. సంక్రాంతికి ఒక మంచి కోడిపుంజు బరిలోకి దిగింది. సో ప్లెజెంట్ మైండ్తో వెళ్ళి సినిమా చూడాలి. డామినేట్ చేసిన మహేష్ బాబు పర్ఫార్మెన్స్ పరంగా ఏం డామినేట్ అంటే మహేష్ అన్న లెవెల్ వేరే కదా. ఎంత హీరోయిన్ అయినా కూడా మహేష్ అన్నకు ఉండాల్సింది ఉంటుంది అనమాట. డామినేషన్ ఏం కలవలేదు. ఇద్దరిని చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఓకేనా, ఇద్దరిని చాలా బ్యూటిఫుల్ లుక్లో చూపించారు. మీరు ఎంత ఇస్తారు రేటింగ్? ఐ విల్ గివ్ 4.5 బ్రో. సినిమా అయితే ఓవరాల్గా వెరీ గుడ్, బ్లాక్ బస్టర్. సూపర్ ఉంది, సూపర్ డూపర్ హిట్ అసలుకి. అది ఆ సాంగ్ తోటే ఇంకెక్కువ లేదు, చాలా బాగుంది. లాగ్ ఏం లేదు, అలానే ఏం లేదు, అన్నీ బాగున్నాయి అసలుకి. ఆఫ్టర్ 1 year తర్వాత ఎప్పుడు చేసినా కూడా 1 year తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా సూపర్గా ఉంది. బీజిఎం చాలా బాగుంది. ఆ సౌండ్కి అయితే కూర్చోలేకపోయినాం మేమైతే సీట్లో. చాలా అంటే చాలా బాగుంది. 10 to 10.